నాంపల్లి బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎంత ఘోరం అంటే ఈ మధ్యన ఒక పోలీస్ అధికారి నాకు వచ్చి పోలీస్ ఆయన చెప్పిన ప్రకారం సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రధాన నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు. మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో 2 వెహికల్స్ ఉంటాయి. ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర 2 వెహికల్స్ ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు. ఎట్లా చేస్తారు అంటే నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది. అందుకే 317 జీవో అప్పుడు కానీ TSPSI అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడు. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడు. ఎందుకంటే పాపం సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వలే హరీష్ రావు గారికి. ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన కూడా బాధితుడు పాపం. ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితున్నాడో ప్రభాకర్ రావు గారు, ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ ఉన్నాడు ఆయన, ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయనకు పక్కా రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది, ప్రజల ఆలోచన ఏంటని చెప్పి సర్వేలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సరే కేసీఆర్కి భయపడి తప్పు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన మనసు మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందో తెలుసుంటుంది ఆయనకు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి. లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో అడ్డబిటాయించి రాజా కిషన్ రావు గారు కరీంనగర్కి వచ్చి ప్రతిమా హోటల్లో 314 రూమ్ నెంబర్లో ఉండి ఆడ ఏం బిల్లులు చెల్లించకుండా ఆడ రికార్డులో ఆయన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డబిటాయించి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అక్కడ మంత్రి నేను ఒక్కనే గెలవాలి, ఇంకా వేరే ఎవ్వరు గెలవద్దు అని చెప్పి మంత్రి పదవి కోసం అంతా ప్లాన్ చేసి. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే విజయ రమణారావు గారు పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తౌర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు. ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు, ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు. ఈ అసలు విషయం ఏంటంటే కరీంనగర్కు ప్రభాకర్ రావుకి సంబంధం ఉన్నాయి. ఏం సంబంధం అంటే ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు. ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళ పాపను వాళ్ళ బాబుకి ఇచ్చారు. అశోక్ రావు గారు ప్రభాకర్ రావు గారు వియ్యంకుడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు గారు వచ్చి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఈ తతంగం అంతా నడిపాడు. ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా నడిపాడు. ఈ అశోక్ రావు అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రావు గారు ఆయన యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. పోటీ చేస్తున్న రాజేందర్ రావు గారు కూడా అశోక్ రావు గారు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. కార్పొరేటర్లకు పైసలు ఇస్తాం, సర్పంచ్లకు పైసలు ఇస్తాం,
బీజేపీ కార్పొరేటర్ రండి, ఇతర బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ కార్పొరేటర్ రండి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రండి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ రండి,